ముందుగాలైతే పొప్పడంకాయ తీసుకున్నా. గదేనుల మీ భాషలో చెప్పాలంటే పప్పాయ. ఇక గది తీసుకున్నా. ఇక చూడులి దానితోని టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసిన. చూడండి చూస్తుంటేనే ఎంత రుచికరంగా ఉంది. నోరూరిపోతుంది. మీ గురించి అయితే నాకు తెలియదు కానీ దీన్నైతే మనం ఇంట్లో సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇక ముందుగాలైతే గింతంత ఒక 2, 3 స్పూన్లంత బెల్లం తీసుకొని దాంట్లో ఒకటే స్పూన్ నీళ్ళు పోసి దాన్ని మంచిగా పక్కకు పెట్టి కరగనిచ్చేసిన. ఇక గిప్పుడు పొప్పడంకాయ తీసుకున్నా. అట్లనొద్దు ఇట్లనొద్దు అంటారు కానీ ఎవరి భాష వాళ్ళు మాట్లాడతారులా. ఊకే ఎవరికో తెలవని మనకు తెలవని భాష మనం ఎట్లా మాట్లాడతాం? మా ఊళ్ళో దాన్ని ఏమనేటోలో నేను చెప్తున్నా. మీరు ఇంకేమంటారో అనేది మీరు చెప్పాలి కానీ అది కాదు ఇది కానీ ఎక్కిరించినట్టు మాట్లాడకులు ఇచ్చారు. నాకు బాధ అనిపిస్తుంది. అర్థమైందా? ఇక కథం పొప్పడంకాయ తీసుకున్న కట్ చేసేతోనే ఐస్ క్రీమ్ పుల్లలకి వెళ్తే దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలని మంచిగా కట్ చేస్తా ఉన్నా. ఇక తెల్లగా ఉన్న చూడు ఇంకా దీనికి గింజలు కూడా రానే రాలేదు. ఇంతకీ ఇంకొక హైలైట్ విషయం చెప్పనా, ఇది కొనుకొచ్చింది కాదులా మా ఇంటి దగ్గరనే చెట్టుకు పెరిగింది. మంచిగా న్యాచురల్గా అంటే మందులు మాకులు వేయకుండా ఆ మందులు ఈ మందులు చల్లి పండించకుండానే న్యాచురల్గా మా చెట్టుకు పెరిగింది. దానంతట అదే మంచిగా పండుగ అయిన తర్వాత తెంపేసినాం అన్నమాట. తెంపింది ఇక దీన్ని ఇట్లా ప్రయోగాలు చేస్తున్నా. ఇక తెల్లది మొత్తం తీసేసిన తర్వాత దాన్ని ముక్కలు ముక్కలు కట్ చేసిన. ఓ పిచ్చితాలు వెనకది కట్ చేయవా పొట్టు అని అనుకుంటున్నారా? అయ్యా కట్ చేసిన అయ్యా కట్ చేసిన చూడుల్లి వెనక మక్కలు కూడా ముందు పక్కల మొత్తం కట్ చేసిన తర్వాత మంచిగా చేతులు కడుక్కొని అరే గిట్లనే అయితే మంచిగా ఉండేది కదా అని ముక్కలు ముక్కలు మళ్ళీ ఒక రౌండ్ కట్ చేసిన. కట్ చేసినాక ఇక జ్యూసర్ తీసుకున్నా. ఈ మా మిక్సీ జ్యూసర్కి అయితే మాత్రం మిడిల్లో పిప్పి ఉండడానికి కూడా ఒకటి వస్తుంది కదా, అది తీసేసిన. గిల్లే ఉంటుంది పిప్పి గిర్రం మొత్తం నీళ్ళే వెళ్తాయి అల్లకి. అందుకనే అది తీసేసిన. అదే మిక్సీ దగ్గర పోయినా ఒకసారి గిర్రం అనిపించిన. ఏ గిన్నెల పాలని కీలని నీళ్ళు నిప్పులు ఇంకా ఏమీ లేని దానంతటా అదే చూడాలి ఎంత చిక్కగా జ్యూస్ అయిందంటే సూపర్గా అయింది. సరే కానీ జస్ట్ సపోర్ట్ చేయడం కోసం లైక్ షేర్ చేస్తే ఏమవుతుందిలా? ఏం కాదు, చేయొచ్చు, చేయండి. ఇక చూడాలి ఎంత మంచిగా చిక్కగా అయింది. ఏదో చాక్లెట్ క్రీమ్ లెక్క బాగుంది కదా. ఇలాంటి వెరైటీలు కూడా మన అకౌంట్లో బోల్డన్ని ఉన్నాయి ఇలా. అందుకనే రెగ్యులర్గా మన అకౌంట్ ఫాలో అయ్యి అనుకోండి బొచ్చోడు ఐడియాలు మీకు కూడా వస్తాయి. ఇక ఇది మిల్క్ పౌడరు. ఇక ఇది నేనైతే మా పాపకు చాలా ఇష్టము టేస్ట్ అంటే కాబట్టి ఈ ఫ్లేవర్ని అయితే నేను ఉపయోగించుకుంటున్నా. మోతాదు లేదు ఏం లేదు, ఇంత షేక్ దొరికింది అలా గుమ్మరిచ్చిన. ఇక ఇట్లా అనేసరికి బెల్లం కరిగిన నీళ్ళన్నీ కూడా ఇందులో పోసేస్తున్నా. ఇది నార్మల్గా కరగాలంటే చాలా సేపు పడుతుంది. అంటే అట్లనే గడ్డలు గడ్డలు ఉంటాయి. ఇక నేనేం చేసిన మంచిగా తురిమినా కాబట్టి దబ్బున కరిగిపోయింది. గా నీళ్ళు కూడా అందులోనే పోసుకున్నా. ఈ కాంబినేషన్ అయితే మాత్రం తిన్నా కదా కేక ఉందిలా సూపర్. ఇక దాని తర్వాత ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఉన్నా. ఇట్లా కలుపుకుంటే మళ్ళీ ఒకసారి మిక్సీ మీద పెట్టి గిర్రం అంటే అయిపోతాయి కదా అనుకుంటున్నారా? మళ్ళీ గిర్రం అనిపిస్తే అది బాగా లూజ్ అయిపోతుంది ఇలా పిండి. అట్లా కావద్దు, మనకు మంచిగా చిక్కగానే ఉండాలి. అందుకనే ఇక పొప్పడంకాయను మళ్ళీ నేను మిక్సీ అయితే పట్టలేదు. ఇక చూసిలే కదా పొప్పడంకాయ జ్యూస్ ఎంత బాగుందో. ఇక 2 నిమిషాలు అయితే నేను అట్లా పోయి షాయ దాకా వచ్చేసరికి ఇది మొత్తం కూడా గడలు అయిపోయింది. ఇక దీన్ని మళ్ళీ ఏమనకుండా మొత్తం ఆ కింది నుంచి మీద దాకా తోడినా ఒక్కసారి కలిపినట్టు చేసిన కథం. ఇక మనం పోయిన ఏడాది కొన్న ఐస్ క్రీమ్ కప్పులు ఉన్నాయి కదా, ఉన్నాయి ఇలా ఖరాబ్ చేసుకుంటామా ఏంది? ఓడి దేవుడా, ఒక్కసారి ఏదైనా వస్తువు కొన్నామనంటే మనం పానం పోయినా దాన్ని ఖరాబ్ చేయము. గిట్లు ఉపయోగపడేదాన్ని ఖరాబ్ చేస్తామా? అందుకనే ఇది పోయిన ఏడాది తీసుకున్న ఫ్లిప్కార్ట్లో. ఇక దాన్ని తీసిన మంచిగా శుభ్రంగా కడిగి పెట్టి ఇక ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంత నింపుకుంటా పోతూ ఉన్నా. ఇక సరే కానీ ఈ పొప్పడంకాయనైతే పొప్పడంకాయనే అని అంటారు. మరి మీ భాషలో ఏమంటారు అనేది ఒకసారి కామెంట్ చేయాలి. మీరు హిందీ వల్ల తెలుగు వల్ల కన్నడ తమిళ ఏమంటారు ఒకసారి మెసేజ్ చేయాలి. చాలా కొంచెం భాష కూడా నేర్చుకుందాం అనిపిస్తుంది. ఇక చూడాలి 6 నిండిన తర్వాత మంచిగా వాటి మీద మంచిగా బందోబస్తుగా మూతలు సెట్ చేసిన తీసుకుపోయినా ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇక దీన్ని అట్లనే ఉంచేసిన. సాయంత్రం పూట చేసిన కదా, ఇక తెల్లారైనాక గుర్తుకొచ్చింది అరే ఐస్ క్రీమ్లు ఉన్నాయి కదా. ఇక చూడాలి ఎంత చక్కగా వచ్చినాయో చూడనికే అదిలా తింటూ ఉంటే మాత్రం వారెవ్వా ఆ మిల్క్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇక ఇది మనకు వారం 10 రోజులైనా కూడా నిలువ ఉంటుంది. అందుకనే గుర్తుకొచ్చినప్పుడు అలా పోతున్నా ఇంత తీసుకుంటున్నా తింటున్నా. మా ఇంట్లో అందరం కూడా గట్టినే చేస్తున్నాం. కానీ హెవీ డోస్ అనేది ఏం లేకుండా మనకి ఇష్టమైన వాటితోని అలాగే మన ఇంట్లో ఉన్న వాటితోని గిట్లా సూపర్గా చేసుకోవచ్చు. ఇంక ఇది న్యాచురల్గా ఇంట్లో పండిన పండు కదా, ఆ పండు టేస్ట్ అయితే ఇంకా కేక్ ఉందిలా. మీ ఇంట్లో కూడా ఉందనుకోవాలి చెయ్యి. ఇక ఎవ్వరమంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎండాకాలం మొదలైంది. ఇక పొద్దున లేదు మధ్యలో లేదు కిరికిరి అనుకుంటూ ఐస్ క్రీమ్ వాడు కొనేదాకా గల్లీలోకి వెళ్ళి పోడు. పొల్లగాలేమో ఎంబడి పడతారు. ఏం చేస్తాం మరి? గిట్లా తయారు చేసి పెట్టాలి తింటారు.